ఈ దినమే కడుగు, మరి ఇప్పుడే రక్షణ ఇచ్చే. రక్షణ ఇప్పుడే పొందొచ్చు, బాప్తిసము మళ్ళీ పొందుకో. ముందు ఏం కదా, ముందు రక్షణ పొందు కదా, ముందు రక్షణ పొందుకునేది, తర్వాత బాప్తిసం. బాప్తిసం ఏంది? నీ సాక్ష్యము. బాప్తిసం ఇచ్చి నీ సాక్ష్యము. కొంతమంది ఏమనుకుంటారు, బాప్తిసం ముందు రక్షణ ముందు అనుకుంటారు. అది కాదు. విశ్వసించిన వారికి ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. ఏమి చెప్తున్నాను నేనా? బైబిల్ చెప్తుంది, చదవండి. కనుక ప్రభు నామంలో ప్రవీణ రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదవండి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించే కదా. అది నీ హృదయంలో విశ్వసిస్తే ఏమని? యేసు ప్రభు దేవుడు, ఆయన నా కొరకు నరుడుగా మానవుడుగా వచ్చినాడు, నా పాపముల క్షమాపణ కొరకై శిలువలో రక్తము చిందించుటకై వచ్చినాడు, శిలువలో రక్తముతో చిందించినాడు, మరణించినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు. నమ్మితే నీకు రక్షణ వస్తుంది. రక్షణ వస్తుంది. నీకు నీతి కలిగినట్టు ఏం చేయాలి? నీతి కలుగునట్లు అంటే దేవుడి నీతి నీకు కలుగునట్లు, దేవుడు దానం చేసే నీతి నువ్వు పొందుకున్నట్టు మనుషుడు హృదయంలో విశ్వసించి రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభువును నమ్ముకున్నా, నేను యేసు ప్రభువును నమ్ముకున్నా, ఆయన నా పాపములను క్షమించినాడు, ఆయన రక్తంతో నన్ను కడిగినాడు, నేను ఆయన బిడ్డగా మార్చబడినాను అని నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాతనే బాప్తిసం. కనుక బాప్తిసం తర్వాత సాక్ష్యం, నేను దేవుని బిడ్డగా దేవుని సంఘంలో చేర్చబడినాను, ఈ దేవుని నుంచి నేను దేవుని కొరకు బతుకుతా, దేవుని కొరకు జీవిస్తా నేను అని మంచి తీర్మానంతో సాక్ష్యం ఇవ్వాలి. కనుక ఈ యొక్క రక్షణ ప్రణాళిక లూకా ఎంత గొప్పగా గమనించాడో మనం ఆలోచించాలి. మనం ఇన్నేళ్ళ నుండి ఈ రక్షణ ప్రణాళికను మన హృదయంలో ఉండదు, మన ఆలోచనలో ఉండదు, మన యొక్క ప్రార్థనలో కూడా ఉండదు. ప్రభు అనేకులు రక్షణ పొందాలి అనే ప్రార్థన మన దగ్గర ఉండదు. కానీ మనం గ్రహించిన ఈ రక్షణ యొక్క ఔన్నత్యాన్ని, ఈ రక్షణలోని ఆ యొక్క గొప్పతనాన్ని మనము ఆత్మీయంగా సరిగ్గా గ్రహించలేక అటు మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. కనుక అయితే నేనేం మాట్లాడుతానంటే, ఈ యొక్క సిమియోను దేవుడు సిద్ధపరిచిన రక్షణను గురించి ఆయన దేవుడిని స్తుతిస్తున్నాడు. ఇంత గొప్ప రక్షణను నీవు సిద్ధపరుస్తున్నావు అని దేవుని స్తుతిస్తున్నాడు. స్తుతిస్తూ 11వ వచనము, ఎత్తుకొని స్తుతిస్తూ వారికి చెప్తున్నాడు ఈ మాటలు. ఎందుకు స్తుతిస్తున్నాడు అంటే ఎందుకొరకే స్తుతిస్తున్నాడు. కనుక అన్ని జనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను. అన్ని జనులు మనకు వెలుగు కదా. ఇది ఎప్పుడు చెప్పినాడు? యెషయా గ్రంథంలో చాలా విషయాలు చెప్తున్నారు. యెషయా గ్రంథంలో చదువుదాం. 42వ అధ్యాయంలో చదువుదాం. ఆరు వచనం చదువుకున్నాం. చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలించుటకును యెహోవానకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకున్నాను, నిన్ను కాపాడి ప్రజల
అన్యజనులకు వెలుగుగా అన్యజనులైన మనకు ఈ భారతదేశంలో ఇక్కడ 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 కింద అదే 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 కనుక అన్యజనులైన మనకు వెలుగుగా నిన్ను వెలిగించుటకై వచ్చినవాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో కనుక అన్యజనులమైన మనకు, వెలుగు లేని మనకు, చీకట్లో ఉన్న మనకు, చీకట్లోను మరణఛాయలోను కూర్చున్న మనకు వెలుగించుటకై వచ్చినాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించు. అది కాదు, కొంచెం ముందు ప్రతి వాణి వెలిగించు అది 9వ వచనమా, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుతున్నది. కనుక ప్రతి మనిషిని, యూదులని కాదు, గ్రీసు దేశస్తులను కాదు, అన్యులని కాదు, అందరినీ, అన్ని దేశముల వారిని, అన్ని రకాల ప్రజలను, సకల ప్రజలను వెలుగు తెచ్చుటకాయ, చీకట్ల నుండి వెలుగులోనికి తెచ్చుటకాయ, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తెచ్చుటకాయ, ఆశ్చర్యకరమైన ఆ గొప్ప రక్షణ నీకు ఇచ్చుటకాయ. కనుక నిన్ను వెలిగించుటకై వచ్చినవాడు. నేను చీకట్లో ఉన్నాను, అంధకారములో ఉన్నాను, రకరకాల వ్యసనములతో వాటికి బానిసై ఉన్నవాడు, ఏమైనా జీవితం జీవించేవాడు, ఏమైనా జీవితం జీవించకపోయినా మానవుడు పుట్టుకతోనే పాపి కనుక పాపాంధకారంలో ఉన్నవాడు. అటువంటి వారిని వెలిగించుటకాయ. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 46, 47, 48 చదువుకున్నాం. అప్పుడు పౌలును బర్నబాయును ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట అవశ్యమే, అయినను మీరు త్రోసివేసి మిమ్మును మీరే. కనుక వాక్యమును త్రోసివేసి, వాక్యము జ్ఞాపకం చేసుకోకుండా, వాక్యానికి లోబడకుండా ఉంటే ఆ మనుషుడు ఏమైతున్నాడు? అపవిత్రులవుతున్నాడు, అపవిత్రులైపోతున్నారు. కనుక ప్రభు నామములో పౌలు బర్నబా చెప్తున్నారు, యూదులారా, మీరు మమ్మల్ని వద్దనుకొని ఈదుగా మీ నాశనానికి మీరే పాత్రులుగా చేసుకుంటున్నారు, మేము కాదు కదా. మమ్మల్ని త్రోసివేసి మీరే నిత్య జీవులకు అపాత్రులుగా ఎంచుకొనిస్తున్నారు. కనుక ఇదిగో మేము అన్యజనులకు వెలుస్తున్నాము. ఏలయనగా భూదిగంధముల వరకు రక్షణార్థముగా ఉన్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా నియమించి ఉన్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించి అనేది కదా. ఎవరికి? అన్యజనులమైన మనకు. లేకపోతే మనకు రక్షణ రాదు, మనం అపాత్రులంగా, నిత్య జీవానికి అపాత్రులంగా, నరకానికి పాత్రులంగా పోయేవాడు. కనుక బుద్ధిగంతుల వరకు రక్షణార్థముగా ప్రభు వచ్చినాడు. చాలా మంది రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు, రక్షణ పొందడానికి వాయిదా వేసుకుంటున్నారు. అట్లా వేసుకున్నారు. కనుక రక్షణ పొందిన నీవు దేవుని స్తుతించే గొప్ప దేవుని బిడ్డగా సుమియుడు అనే దేవుని ఆత్మవశమై ఉంది, దేవుని యొక్క ఆత్మతో సత్యంతో ఆనందించే వారంగా ఉన్నది. కనుక ఈ మాట విని కదా మనకు సంతోషం లేదు. బాబా నిజంగా అన్యజనులని మాకు రక్షణ వచ్చిందని మనకు సంతోషం లేదు. ఆనాటి కాలంలో వాళ్ళు సంతోషించినారు. చదువుకున్నావా? అన్యజనులు ఆ మాటలు విని సంతోషించి
దేవుని వాక్యమును భయపరిచిరి. విశ్వసించిరి. నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు విశ్వసించి. కనుక ఈ మాట అనుగుణమైన మనకు ఈ వాక్యములు, ఈ గ్రంథంలోని మాటలు ఎంతో సంతోషకరంగా ఉన్నది, ఎంతో సంతోషమైన బిడ్డలారా, దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, మరి దేవుని కుమారులంగా, దేవుని పిల్లలంగా మనం చేర్చబడినాం, దేవుని సంఘంలో చేర్చబడినాం. దేవుని కుమారులుగా ఉండాలని ఎప్పుడు తలంచిన దేవుడు? జగత్ పునాది వేయబడకుండా క్రీస్తులో మనము ఏర్పరచుకోలేము. కనుక దేవుని బిడ్డలమైన మనం ప్రేమించి, వెతికి రక్షించి, గొప్ప రక్షణ ఇచ్చి, మరి సకల ప్రజలమైన మనమందరము దేవుని యొక్క రక్షణ పొందడానికి దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఒక రక్షణ పొందకపోతే ఇది రక్షణ పొందడానికి ప్రభు యొక్క ఆహ్వానమైన వాక్యముగా నీకు ఇస్తున్నాడు. మరి రక్షణ పొందిన నీకు సుమేరు వలె ధైర్యంగా నాదా అని అట్లు నా దేవా, నా రాజా అని. నాదా అంటే నా దేవా, నా రాజా, నా ప్రభువా, నా సర్వాధికారి, నా సార్వభౌముడా అట్లా అర్థమిస్తుంది నాదా అని మాట. అంటే నా సర్వము, నా సర్వాధికారి. కనుక అట్లు మన సర్వాధికారి ప్రభువును మనము ప్రేమించి ఆయన్ను ఆరాధించుకుంటాం. కనుక నీకు మనము రకరకాల ప్రజలంగా ఇక్కడ చేరి ఉన్నాం, రకరకాల కులాలకు చెందిన వారంగా ఇక్కడ కూర్చున్నాం. కనుక మనమందరము సకల ప్రజల ఎదుట నేను సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా చూసినంతే ఆ రక్షణ ప్రభువా నేను అనుభవిస్తున్నాను. ఆ రక్షణ అంత గొప్ప రక్షణ ఈ పాటలు ఇచ్చినావు, నేను ఆ రక్షణ అనుభవిస్తున్నాను. ఆ రక్షణలో నేను కొనసాగుతున్నాను, ఎదుగుతున్నాను. అటు ప్రేమించి ప్రభువును ఆరాధించుకుంటాం. లేచి